హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఏమంటోయ్ వింటున్నారా? మనకి కొత్తగా బిగ్ బాస్ షోలోకి ఇంకొక సూపర్ సెలబ్రిటీ కంటెస్టెంట్ దొరికేశారు. మ్యాక్సిమం ఏమో ఇంకా టీఆర్పీ రేటింగ్ సరిపోకపోతే ఈ వారమో వచ్చే వారమో పంపించవచ్చు, లేదంటే సీజన్ 10కి ఫస్ట్ కంటెస్టెంట్ రెడీ అని చెప్తున్నా. అదేనండి, కాంట్రవర్సీ ఉన్న వాళ్ళకి తొందరగా బిగ్ బాస్లో అవకాశాలు వస్తున్నాయి కదా, ఆ విధంగా ఒక కంటెస్టెంట్ రెడీ అని చెప్తున్నా. మీకు ఇంకా అర్థం కాలేదు కదా? సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తగా అమ్మాయి పేరు సౌమ్య శెట్టి అనే ఒక అమ్మాయి 3 or 2 years బ్యాక్ ఒక దొంగతనంలో ఇరుక్కుంది. అది నిజమో కాదో మనకి తెలీదు. కాదు అని చెప్పి ప్రూవ్ చేసుకుంది, బయటకు వచ్చింది. మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఇప్పుడు అదే హల్చల్ అవుతుంది. అది నా టాపిక్ కాదు. కాకపోతే అలాంటి కాంట్రవర్సీ ఉన్న పర్సన్స్కి బిగ్ బాస్లో తొందరగా అవకాశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అది కాదు ఇది నేను అని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది వచ్చారు కదా. అదే మన దివ్యలక్క. నేను డాష్ డాష్ డాష్, నేను ఆ మాట చెప్పను, ఆ మాటలు పలకూడదు. కాబట్టి నేను దేవతని, నేను అది కాదు, ఒకరి జీవితాన్ని ఉద్ధరించడానికి వచ్చాను, ఆయన ఒంటరి జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన నారీమణిని, నేను కరిగిపోయాను కర్పూర వీణలా అని కరిగిపోతూ వచ్చిన వీణని నేను అనేసి ఒక వర్షం చెప్పుకొచ్చారు. సో అలాంటి ఒక దివ్యలక్క కథ లాంటి కథే మన రమ్యక్కది. ఏంటి పచ్చళ్ళే అని అమ్ముతూ ఇంకొన్ని వీడియోస్ చేస్తూ మంచిగా వ్యూవర్స్ని పెంచుకున్న తర్వాత బిజినెస్ పెట్టిన సూపర్ బిజినెస్ స్ట్రాటజీ ఉన్న రమ్యక్క వాళ్ళతో పోల్చుకుంటే మామూలుగా ఉండదు. ఇంత ముక్క పచ్చడి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. ఏమనుకుంటున్నారో? భార్యకి కొనిపెట్టినోడు పాస్ పని చేసుకొని భార్య బతికే స్థితికి తెచ్చినోడు నీకు పెళ్ళి ఎందుకురా, పెళ్ళాం ఎందుకురా అనే ఒక కాంట్రవర్సీ. అంటే ఆ బూతులు నేను అనలేను, పార్లమెంటరీ కావచ్చు, అయినా కూడా నేను ఎప్పుడు ఏ రోజు అనలేదు కాబట్టి నేను అనట్లేదు. బట్ విని తట్టుకోలేక ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడి అలాంటి కౌంటర్స్ ఇచ్చిన ఒక అమ్మాయి ఇవాళ ఒక హీరోయిన్ అంట. మళ్ళీ బిగ్ బాస్ షోలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే పట్టుపరుపులో ఏంటి కామనర్స్ అనే వాళ్ళకేమో అగ్ని పరీక్ష, ఈ పరీక్ష, ఆ పరీక్ష, ఇన్ని పరీక్షలు చేసి కూడా ఎంతమంది వెళ్తే వాళ్ళల్లో ఇంతమందిని తీసుకొచ్చి వాళ్ళల్లో ఇంతమందిని చేసి 5 మందినో 6 మందినో పంపించారు వైల్డ్ కార్డ్కి. వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఏమంటారు, ఎన్నెన్ని పరీక్షలు పెట్టారు వాళ్ళకే తెలియదు పాపం. గుండులు గీసుకున్నారు, మీసాలు గీసుకున్నారు, ఫోన్లు పగలగొట్టుకున్నారు, టాటూలు వేయించుకున్నారు. ఇన్ని చేసిన వాళ్ళకేమో ఒక వారం ఉంచి ఏదో నామకే అన్నట్టుగా పిలిపించి వారానికి ఒకరు చొప్పున ఇప్పటికి 4 వైల్డ్ కార్డులు వెళ్ళిపోయారు. 3-4 వెళ్ళిపోయారు. ఇంకా ఎందుకు కామనర్స్ వెళ్ళిపోయారు, పంపించేశారని చెప్పాలి. ఓట్లు వీళ్ళకే మాత్రమే ఆడియన్స్ వద్దు అని చెప్తున్నారా? లేదు కదా. రీతుని ఎప్పటి నుంచో ఈ అమ్మాయిని పంపియండి అని మొత్తుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ రీతు ఉంది, ఎందుకంటే బయట కాంట్రవర్సీ ఉంది కదా, అందుకే రీతు ఉంది. అలా ఉన్న వాళ్ళనే తీసుకొస్తారు బిగ్ బాస్కి, ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ కావాలి కదా. సో ఆ టీఆర్పీ రేటింగ్ సరిపోవట్లేదని మన దివ్యలక్క టీఆర్పీతో అండ్ రమ్యక్క టీఆర్పీ పెంచడానికి తీసుకొచ్చారు. అండ్ ఇంకొక 3 అబ్బాయిలను తీసుకొచ్చారు. అందులో సాయి శ్రీనివాస్ అని అబ్బాయి నిజంగా చాలా మంచి పొటెన్షియల్ ఉన్న ఒక క్యారెక్టర్. అబ్బాయికి ఇప్పటివరకు మంచి అవకాశాలు రాలేదు. ఇలాంటి అబ్బాయి మనకి ఉన్నాడు, మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చేశాడు. ఇలాంటి వాళ్ళని గుర్తించాలని తీసుకొచ్చారు. ఓకే, అలాంటి వాళ్ళని తీసుకొస్తే మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తాం. ఇంకోటి నిఖిల్ నాయర్ అబ్బాయి కూడా తెలుగు రాదు, బట్ తెలుగు మాట్లాడడానికి కనీసం ట్రై చేశాడు. మరి వేరే అదర్ స్టేట్స్ వాళ్ళని మన తెలుగు వాళ్ళు ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. ఇదే విధంగా మన తెలుగు యాక్టర్స్ని వేరే స్టేట్స్ వాళ్ళు కన్నడ, తమిళ్ వీళ్ళంతా తీసుకుంటున్నారు, మలయాళం వీళ్ళు తీసుకుంటున్నారో లేదో నాకు తెలీదు. బట్ వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తెలుగులో అసలు లేరా?
సెలబ్రిటీస్ అంటే ఏంటి, పెద్దోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు లాగా ఇంకా చాలామంది ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా. గంగవ్వను గారు ఆవిడని తీసుకొచ్చినప్పుడు ఎంతమంది ఆదరించాము, తీసుకురావచ్చు కదా. శ్రీలక్ష్మి గారు, గంగవ్వ గారు, చాలామంది ఉన్నారు, నాకు ఆ పేర్లు గుర్తు రావట్లేదు. పెద్దోళ్ళు లేదు, కొంచెం ఫేడ్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నట్టు ఇప్పుడు యాక్టివ్గా లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తే చూస్తాం కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పంచుకుంటారు మనతో. ఒంట్లీ ఈ ఆటలాడి దొమ్ములాడిపోయి కొట్టేసుకొని రక్కేసుకొని, ఓకే ఆ కేటగిరీ కావాలి, ఈ కేటగిరీ కూడా కావాలి కదా. నిజంగా మీకు ఇది నచ్చితే కమెంట్ చేయండి ప్లీజ్, లేదంటే లైక్ అన్నా చేయండి. సో నా ఉద్దేశం అయితే అది. గంగవ్వ వచ్చినప్పుడు ఆవిడ ఆడ విధానం సగం వరకు ఆడగలిచారు, అలా ఆడగలిసే వాళ్ళని తీసుకురండి. సరే నెక్స్ట్ వీక్ ఒక వారం ఉంచైనా పంపించేయండి. అబ్బా చూడటానికి బాగుంటుంది, ఫ్యామిలీ కూర్చొని చూస్తున్నాం కదా, అది నా బాధ. సో ఇప్పుడు ఈ దివ్యలక్క రమ్యక్క వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఫుల్ గొడవనే. రమ్య అంతోకింత ఏదో పవన్ వెనకాతలే పట్టుకుంది, ఆయన జుట్టు వెనకాలే తిరుగుతూ ఉంది, ఆ ముందు నుంచే ప్లాన్తో వచ్చింది, రీతును పంపించేసి ఆ ప్లేస్ నేను కొట్టాలన్నట్టుగా. మళ్ళీ ఏమన్నా అంటే మనోభావాలు దెబ్బతినేస్తాయి, కనిపిస్తుంది మాకు ఇక్కడ మీ మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది. సో దివ్యలక్క మాత్రం రావడం రంపల రాకేష్ అంటారు మా ఊరిలో, రంపల రాకేష్ లాగా వచ్చేసి పడిపోతుంది అనమాట ఆవిడ. మరి అదే బిగ్ బాస్ అనుకుంటుంది ఏటో. నిన్న చూసాం కదా ఎపిసోడ్లో, బెడ్రూమ్లో గుసగుసలు ఆడుతున్నారు, మాకు నిద్ర పట్టట్లేదు, ఇదే తంది. బాగానే ఉంది, బాగానే చెప్పింది. అంటే బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టారా అని ఒక మాట అనేసింది రీతు, నోరు జారి అంది. అమ్మో నాకు అరుస్తున్న గొంతు పోయేటట్టుంది, వద్దు. అదేవిధంగా నేను ఇమిటేట్ చేస్తే మంది కాస్త ఊడిపోద్ది. సో వాళ్ళని తీసుకొచ్చారు టీఆర్పీ రేటింగ్ కోసం. సో మన బిగ్ బాస్ యాజమాన్యానికి ఒక జలక్ పడింది అని చెప్పొచ్చు. విషయం ఏంటంటే బయట సమ్ రవీందర్ రెడ్డి ఆర్ శ్రీనివాస్ ఏదో సమ్ పేర్లు కరెక్ట్గా తెలియదు, వాళ్ళు కేసు ఫైల్ చేశారు బిగ్ బాస్ మీద మూసేయాలి అని. ఎందుకు, లోపల ఏం జరుగుతుంది, ఎందుకు పంపించారు, అసలు ఏం జరుగుతుంది, ఈ లవ్ సీన్స్, హగ్గులు, కిసులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కొన్ని అయితే ఒక స్కిట్ పరంగా చేశారు అంటే ఒక అర్థం ఉంది. లైక్ మన ఇమాన్యుయల్ ఎప్పటికప్పుడు స్కిట్ చేస్తూ ఉంటాడా, అది సమ్ చూడటానికి బాగుంది, హ్యూమర్, నవ్వుకోవడానికి సరదాగా. మరి ఓవర్ డోస్ అయితేనే చూడలేము, పరిగెత్తుకుంటూ వచ్చే హగ్గులు, పరిగెత్తుకుంటూ వచ్చే ముద్దులు. మామూలుగా పక్కన ఇంతమంది చూస్తున్నారు, మామూలుగా పక్కన కూర్చున్నోని చెయ్యి పట్టుకోవాలన్నా సిగ్గుపడే రోజులు అప్పట్లో. ఇప్పుడు అలా కాదండి, ఒక సో కాల్డ్ ఛానల్, ఒక నేషనల్ టీవీలో ఉన్నాము, ఇన్ని కెమెరాస్ చూస్తున్నాయి, ఆ కెమెరాస్ ఉన్నాయి లేదా మర్చిపోయారు అంటే రియల్గా ఉండండి అంటే మరి ఇంత రియలా? తట్టుకోలేకపోతున్నాం అమ్మ ఈ రియాలిటీని మేము తట్టుకోలేకపోతున్నాం. మరి బెడ్రూమ్లో ఎలా ఉంటారో అవి చూపించడం కాదు, నీ క్యారెక్టర్ని అక్కడ బిల్డ్ చేసుకోవాలి అనేది పాయింట్. కరెక్ట్ పాయింట్ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ రీతు బిహేవియర్ నాకు అస్సలు చిరాకేసిద్ది. ఆ పిల్ల ఆ డెమాన్ పాపమాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడు గేమే ఆడుతున్నాడు అబ్బాయి. ఇలా అయితే సస్టైన్ అవుతానని ఈసారి నామినేషన్లోకి వస్తే మాత్రం బయటకు వచ్చేస్తాడు పక్కా, ఎందుకంటే నీకన్నా తోపులు లోపలికి వచ్చారు కాబట్టి. అండ్ గౌరవ్ గురించి చెప్పాలంటే అబ్బాయికి అసలు కనీసం రాదు తెలుగు. ఆ అబ్బాయిని తెలుగు నేర్పించడానికి బిగ్ బాస్ షోలోకి పంపించారా? బిగ్ బాస్ ఎందుకు పంపించారు? లేదంటే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి వచ్చారా? నాకు తెలీదు. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో నాకైతే తెలీదు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుగు రానోడిని పంపించి తెలుగు మాట్లాడమండం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇది ఇదో అసలు తెలుగు వచ్చిన వాళ్ళని కొంచెము ఎదగాలనుకునే వాళ్ళని అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు నలుగురికి తెలుస్తారు, రేపొద్దున వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి కదా, అలాంటి వాళ్ళని కదా పంపించాలి. ఆల్రెడీ ఫేమ్లో ఉన్న వాళ్ళని, ఆల్రెడీ కాంట్రవర్సీల్లో ఉన్న వాళ్ళు, ఆ కాంట్రవర్సీలతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళ పాపం గడుస్తుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం నిరూపించుకుంటున్నారు? మా మీద ఉన్న కాంట్రవర్సీ తీయాలనుకుంటున్నావు అంటే, కాంట్రవర్సీ తీయాలనుకున్న దానివి నువ్వేంటి అనేది నీ క్యారెక్టర్ చూపించుకోవాలి. ఇక్కడికి వచ్చాక ఇంకా బేకార్లాగా అనిపిస్తున్నారు నాకు మీరు. అసలు మామూలుగా లేదు, ఆ మాట అనకూడదు కానీ బేకార్ అనిపిస్తుంది. సో ఇలాంటి వల్ల ఇక్కడ బయట కేసులు అంటే బూతులు మాట్లాడి, బూతులు తిట్టి, ఒకరిని ఇది చేసిన వాళ్ళని బిగ్ బాస్లోకి పట్టుపరుపులేసి లోపలికి పంపించారు. నా ఇంటెన్షన్. ఇంకొకటి కాపురాలు కూల్చేసి ఇంకొకరి ఇదిని తీసుకొని
అంటే చాలామంది ఉన్నారు కాదనట్లా. భార్యాభర్తలకి నచ్చక పడక విడిపోయిన వాళ్ళు ఉన్నారు, డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మనకి తెలీదు, మన దాకా రాలేదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. బట్ ఇది అలా కాదు కదా, డామ్ అని ఇంత శబ్దం వచ్చింది కదా, అందరికీ వినిపించింది కదా ఆ సౌండ్. వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఆ ఫ్యామిలీ అండ్ 2 కూతుర్లు, ఆయన సోకాల్డ్ దువ్వాడ శ్రీనివాస్ అతను కూతుర్లు అండ్ భార్య పిల్లలు ఎంత బాధపడ్డారని మనం చూసామో. సో వాళ్ళు దివ్యలా ఎలాగా బిహేవ్ చేసిందని చూసామో. బట్ వాళ్ళకే బయట షాప్ ఓపెనింగ్లు, రిబ్బన్ కట్టింగ్లు, ఏమబ్బా నాకు ఇండస్ట్రీ నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ని చూడరా? వాళ్ళు కొంచెం ఫేమస్ అయితే చాలు పిలిచేస్తారు. చూడాలి, నేను కూడా ఏదో చెయ్యాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి. ఇంతకీ నేను దివ్యలక్కని కనుక్కోవాలి, లేదంటే రమ్యక్కని కొన్ని తిట్లు నేర్పించమని అడగాలి. నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఈ అగ్ని పరీక్షలు తట్టుకోలేం బాబాయ్. అగ్ని పరీక్ష నుంచి వెళ్ళినా కూడా ఒక వారంలో తీసేస్తారు. ఇలాగ వెళ్ళామనుకో పట్టు పరుపు వేసి మరి పంపిస్తారు. మామూలుగా రెమ్యునరేషన్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రై చేయాలేమో. ఇదండి మొత్తానికి బిగ్ బాస్ క్లోజ్ చేయాలని చెప్పి కేసు అయితే ఫైల్ చేశారు. నాకు తెలిసి క్లోజ్ అయితే అవ్వదు, బట్ సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉంటుంది. ఎందుకంటే కన్నడ బిగ్ బాస్ క్లోజ్ చేశారు అని అన్నారు కదా, దానిలాగానే మనది కూడా క్లోజ్ చేయాలని కొంతమంది ముందుకు వచ్చి అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేయడం జరిగింది. సో ఇదైతే బయట కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. క్లోజ్ చేయకపోతే మేము ఇంకేదైనా దాడులు చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బట్ దానికోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. కన్నడ బిగ్ బాస్ ఏంటి అంటే అది క్లోజ్ అవ్వడం అంటే పూర్తిగా దాన్ని మూసేయాలని కాదు. దాన్ని ఏంటంటే ఆ బిగ్ బాస్ హౌస్లో నుంచి లేదా ఆ చుట్టుపక్కల కాలుష్యం ఎక్కువైపోయింది, దీనివల్లనే అయ్యింది. అక్కడ నుంచి వచ్చే కాలుష్యం స్మెల్ కావచ్చు, వాటర్ కావచ్చు, లైక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, దానివల్ల పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని ప్లేస్ని మార్చడం జరిగింది. ఇది అసలైన విషయం. బట్ అది తీసేయలేదు. బట్ మన తెలుగులో అయితే తీసేయాలని అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అన్నపూర్ణ ఆ గేట్ చుట్టూ కూడా చండాలంగా ఉంటుంది. నిజంగా దాన్ని క్లీన్ చేయించడానికి ఏదో ఒకటి చేయండి మున్సిపాలిటీ వాళ్ళని. నాకైతే అది చూసినప్పుడల్లా ఇదేంటి అన్నపూర్ణ స్టూడియో చూడటానికి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ చూసేది ఈ బయట చెత్త చెదారన్నే కదా చిరాగ్గా, మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అని నాకు కూడా చాలాసార్లు అనిపించింది. చూద్దాం ఇది మరి కేసు ఏమవుతుందో. బిగ్ బాస్ ఉంటుందా, ఊడుతుందా, వీళ్ళ వల్ల వీళ్ళ లెగ్గుల మహిమ వల్ల పోతుందా, వచ్చిన అవకాశం వినియోగించుకోవాలనుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది, లేదు ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టుగా అయిపోయింది. ఇది ఇవాల్టి రివ్యూ. థ్యాంక్ యూ.